హాయ్ ఎవరివన్. సో లాస్ట్ టైం చాలా వీడియోస్ పెట్టాను. సో ఆ వీడియోస్కి చాలామంది ఏంటంటే కిందన బ్రో టైం టేబుల్ చెప్పండి బ్రో, కొంచెం మంచి టైం టేబుల్ చెప్పండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. సో నేను వాళ్ళకి వీడియో చేస్తానని చెప్పాను. సో అందుకోసం నేను వీడియో చేస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు టైం టేబుల్ ఏంటంటే డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మార్నింగ్ అందరూ సేమ్ టైంకి లేవు కదా. నా టైం వేరే, మీ టైం వేరే. అలా నైట్ పడుకోవడం కూడా నేను వేరే టైంకి పడుకుంటాం, మీరు వేరే పడుకుంటాం. బట్ సో అందుకే మన టైమింగ్స్ కాకుండా అవర్స్ కింద టైం టేబుల్ చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24 hours కదా. సో 24 hours మీరు మేబీ కాలేజ్కి వెళ్తున్నారు. సో కాలేజ్ టైమింగ్స్ ఒక అప్రాక్సిమేట్గా యావరేజ్ ఒక 9 hours వేసుకుందాం. అంటే లైక్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 మ్యాక్సిమం ఆ టైమింగ్స్ ఉంటాయి కదా. సో అంటే అదొక 3 hours, ఇది ఒక 6 hours, మొత్తం 9 hours. సో 9 hours మీకు అక్కడ కాలేజ్కి అయిపోతుంది. అండ్ ఇంకొక 7 hours స్లీప్ వేసుకుందాం. సో 9 + 7 16 hours ఎక్కడితో అయిపోయింది. సో ఇంకా మీద ఉండేది ఎంతసేపు 8 hours ఉంది. సో 8 hours మీరు ఇంకా లైక్ ఇంకో 2 hours తీసేయండి. అంటే ఆబ్వియస్లీ తీసేయండి ఇంకో 2 hours, లైక్ అంటే ఫుడ్ కానీ, లేదంటే ట్రావెలింగ్, కాలేజ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ట్రావెలింగ్ కానీ, లేదంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చెప్తారు కదా. ఆబ్వియస్గా ఇంట్లో ఖాళీగా ఉంచారు కదా, మళ్ళీ ఏదో పని చెప్తారు కదా. సో ఆ ఒక 2 hours తీసేయండి. ఇంకా మీ దగ్గర ఫ్రీ టైం, పక్కాగా ఫ్రీ టైం ఉండేది 6 hours ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఎవరిదైనా ఉండకుండా అంటే లేదనుకోండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అంటే మీ స్లీప్ టైం ఒక 7 నుంచి 6 చేయండి. సో అలా లేదంటే అది స్లీప్ ఇంకా మ్యాండేటరీ 7 తప్పదు అనుకుంటే, లైక్ కాలేజ్ టైమింగ్స్లో ఏదో ఒక లంచ్ టైం కానీ, లేదంటే ఫ్రీ టైం ఉంటుంది, లేదంటే టీచర్ ఏదైనా ఆబ్సెంట్ అయితే ఒక 1 hourని ఇలా మార్చుకోండి. సో రోజుకి మీ దగ్గర 6 hours ఉండాలి ఫ్రీ టైం. అది ఎలాగోలా మీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా నేను యావరేజ్ క్యాలిక్యులేషన్ చేశాను. సో 6 hours ఉండాలి. సో మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే ఎలాగోలా వేరే స్లాట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోండి ఆ 6 hours. సో ఆ 6 hours ఏంటంటే ఈక్వల్గా డివైడ్ చేయండి. అంటే ఇప్పుడు సపోజ్ అందరికీ ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మ్యాథ్స్ స్ట్రాంగ్ అంటారు, కొంతమంది కెమిస్ట్రీ స్ట్రాంగ్ అంటారు, కొంతమంది ఫిజిక్స్ స్ట్రాంగ్ అంటారు. సో మీరు ఏం సబ్జెక్ట్ స్ట్రాంగో, మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కుతుంది అని ఈ పాటికి మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఐడియా రాకపోతే ఏముంది, మూడికి ఈక్వల్ టైం ఇవ్వండి. ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది మీకు అర్థమైపోతుంది. అంటే ఏ సబ్జెక్ట్ మీకు ఈజీగా వస్తున్నాయి మార్క్స్, ఏ సబ్జెక్ట్ మీకు కాన్ఫిడెన్స్, నేను చేయగలను, ఆ స్కోర్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుందో, సో ఆ సబ్జెక్ట్స్కి కొంచెం ఎక్కువ టైం ఇస్తే మీరు అందులో ఎక్కువ స్కోర్ చేయగలిగితే సరిపోతుంది. ఇప్పుడు 3 ఈక్వల్ చేయాలి అని స్కోర్ ఎక్కడ లేదు. సో మీరు ఇందులో ఏ సబ్జెక్ట్లో స్కోర్ చేసినా, ఏ చాప్టర్ క్వశ్చన్ చేసినా మీకు ఈక్వల్ మార్క్, అన్నిటికీ సేమ్ మార్క్. ఇప్పుడు మన ఐపీఏ ఎగ్జామ్స్ లాగా 7 marks అని, 2 marks అని అలా ఉండవు కదా. అందుకని ఇక్కడ అన్నిటికీ ఈక్వల్ మార్క్స్ కాబట్టి ఇక్కడ చాలా తెలివిగా మీరు ఈజీ క్వశ్చన్స్ అన్నీ ఎత్తుక్కొని, ఈజీ చాప్టర్స్ అన్నీ ఎత్తుకొని ముందు కవర్ చేసుకోవాలి. సో అవి తర్వాత వద్దాం. ముందు టైం టేబుల్కి వస్తే 6 hours ఉంటుంది. సో 6 hoursని మార్నింగ్ స్లాట్ ఒకటి, లైక్ సో మార్నింగ్ స్లాట్ పక్కగా మార్నింగ్ ఒక స్లాట్ ఉండాలి. అంటే మార్నింగ్ అట్లీస్ట్ మీరు కాలేజ్ 9కి అయినా, ఒక 7కి స్టార్ట్ అయినా మార్నింగ్ ఒక స్లాట్, ఒక 2 hours మార్నింగ్ పెట్టుకొని, కాలేజ్ నుంచి రాగానే కొంచెం ఫ్రెష్ అయ్యి అప్పుడు ఒక స్లాట్ పెట్టుకొని, తర్వాత తినేసిన తర్వాత, పడుకునే ముందు, తినేసిన తర్వాత ఒక స్లాట్, మొత్తం 3 slots పెట్టుకుంటే, సో మార్నింగ్ స్లాట్లో మ్యాక్సిమం కెమిస్ట్రీ చేయండి. ఎందుకు చెప్తున్నా అంటే కెమిస్ట్రీ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. ఆబ్వియస్లీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో కూడా. కానీ కెమిస్ట్రీ అయితే ఇంకా ఎక్కువ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కెమిస్ట్రీ. సో మార్నింగ్ స్లాట్ కెమిస్ట్రీకి ఇవ్వండి. ఏదో ఒక 2 hours మార్నింగ్ మీరు కాలేజ్కి వెళ్ళే ముందు ఏదో ఒక 2 hours ఇవ్వండి. తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ స్లాట్ మీ మూడ్ బట్టి, మీరు అంటే చాలా టైర్డ్గా ఉన్నారు, అంతగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అన్నప్పుడు మీకు కొంచెం తక్కువ ఇష్టం సబ్జెక్ట్, అంటే ఇప్పుడు మీరు ఫిజిక్స్ మ్యాథ్స్ ఉంటుంది. సో మీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టమో అది కొంచెం మీరు మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తే, అలాగా సబ్జెక్ట్ మీకు ఇష్టం ప్లస్ అది మైండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేస్తున్నారు. సో కొంచెం ఎక్కువ నాలెడ్జ్ నేర్చుకునే స్కోప్ ఉంటుంది. సో ఆ టైంలో అది చేయండి. ఇంకా లాస్ట్ స్లాట్ ఇంకోటి అడ్జస్ట్ చేసుకోండి. అంటే స్లాట్స్ అనేది మీ ఇష్టం, ఏ టైంలో ఏ స్లాట్ చేసుకుంటారో మీ ఇష్టం. కాకపోతే 3 slots 3 subjectsకి పక్కాగా ఇవ్వాలి. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ వదిలేయకూడదు. ఇప్పుడు కొంతమంది అంటారు, నేనైనా లాస్ట్ వచ్చేసరికి, అంటే లాస్ట్ ఒక 2 weeks వచ్చేసరికి నేనైనా చెప్తాను ఇలా. అంటే మీరు మ్యాథ్స్ స్ట్రాంగ్ అయితే సరే మ్యాథ్స్ ఎక్కువ టైం ఇవ్వండి, మిగతా 2 కొంచెం ఈజీ క్వశ్చన్స్ వరకు చేసి వదిలేయండి అని చెప్తాను. బట్ ఇప్పుడు 3 నెలలు ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా మీ దగ్గర టైం ఉంది. సో 3 subjects కూడా ఫోకస్ చేస్తే అట్లీస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫిజిక్స్లో 40 questions ఒక 15 questions ఈజీగా వస్తాయి. అంటే ఈజీగా ఇన్ ద సెన్స్ కొంచెం థియరీ చదువుకొని, కొంచెం కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉండి, కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ ఎగ్జామ్లో ఉంటే 15 marks ఈజీగా వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి. అలాగే కెమిస్ట్రీ 40 marksలో 20 marks ఈజీగా వస్తాయి. కొంచెం ఇనార్గానిక్ గుర్తుపెట్టుకొని, కొంచెం ఆ ఆర్డర్స్ అంటే పీరియాడిక్ టేబుల్ యొక్క ప్రాపర్టీస్ కొంచెం గుర్తుపెట్టుకొని, కొంచెం నేమ్ అండ్ రియాక్షన్స్ గుర్తుపెట్టుకుంటే 20 marks ఈజీగా వస్తాయి. సో అలాంటి క్వశ్చన్స్, అలాంటి చాప్టర్స్ వదలకూడదు. అందుకనే స్టార్టింగ్లో మొత్తం 3 subjectsకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి
ఈ ఈజీ చాప్టర్స్, ఈజీ క్వశ్చన్స్ అన్నీ మీరు కవర్ చేసేయాలి మీకు ఇష్టం లేని సబ్జెక్ట్లో. సపోజ్ మీకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ ఇష్టం లేదు, మ్యాథ్స్ బాగా ఇష్టం అనుకోండి, అంటే ఆర్డర్ మారచ్చు, బట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, మ్యాథ్స్ మీకు బాగా ఇష్టం అనుకోండి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏంటంటే ముందు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి 3 సబ్జెక్టులకి. ఆ ఇచ్చిన టైంలోని మీరు ఈజీ క్వశ్చన్స్ అని లేదంటే సింపుల్గా ఉండే చాప్టర్స్ కానీ అవన్నీ ముందు నేర్చుకున్నాను అనుకోండి. నేర్చుకుని ఇందులో ఒక 20 అందులో ఒక 20 తెచ్చుకునేంత నాలెడ్జ్ పెట్టుకున్నారు అనుకోండి, బాగా కాన్ఫిడెంట్గా ఇప్పుడు మీరు 20 తెచ్చుకుంటాం అనే కాన్ఫిడెన్స్ ఉంటే అప్పుడు మీరు మ్యాథ్స్కి టైం పెంచవచ్చు. దీనికి కొంచెం తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు 2 hours ఇస్తున్నారు కదా, అలా కాకుండా దీనికి 3 hours అవ్వచ్చు, 1.5 hour అవ్వచ్చు. అది డిపెండ్స్. అంటే మీరు ఎంత ఫాస్ట్గా ఈ 20 marks నాలెడ్జ్ తెచ్చుకోగలరో అప్పుడు అది డిపెండ్ అవుతుంది. కానీ ముందు మాత్రం ఈక్వల్ టైం ఇవ్వండి, 2 hours. ఈక్వల్ టైంలోనే ముందు ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ కవర్ చేయండి. దాని తర్వాత మీరు ఓకే మినిమం నాకు ఈ సబ్జెక్ట్ వచ్చు, ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ సబ్జెక్ట్ అనుకుంటే అప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఎక్కువ చేయండి. ఎందుకంటే అందులో ఎక్కువ మీరు స్కోర్ చేసినా సరే మీకు టోటల్లో స్కోర్ పెరుగుతుంది. లేదు మీకు ఇష్టం లేని సబ్జెక్ట్లో స్కోర్ చేసినా కూడా టోటల్లో స్కోర్ పెరుగుతుంది. సో టోటల్ మనకి ఎక్కువ రావడం ఇంపార్టెంట్, అంతేగాని ఏ సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయని పెద్ద యూజ్ ఉంటుంది. ఎందుకంటే టోటల్ బట్టి కదా నీకు ర్యాంక్స్ వస్తుంది. సో నీకు ఆ టోటల్ పెరగడం ఇంపార్టెంట్. నీకు వచ్చిన సబ్జెక్ట్లో నువ్వు స్కోర్ చేసావా, రాని సబ్జెక్ట్లో స్కోర్ చేసావా, లక్కబట్టి స్కోర్ చేసావా అని ఎవరు పట్టించుకోడు. ఆ టోటల్ ఎన్ని వచ్చాయి, ఆ టోటల్ తగ్గ ర్యాంక్ వస్తుంది. సో ముందు మీరు చేయాల్సింది ఏంటంటే 3 స్లాట్లు పెట్టుకొని 2 hours మినిమం ఈ టైం ఇవ్వాలి మీరు ఇప్పటి నుంచి. మళ్ళీ లాస్ట్కి వెళ్ళేసరికి మీకు టైం మిగులుతుంది, ఎందుకంటే కాలేజ్లో కూడా ఇవే చేయిస్తారు కాబట్టి మీకు అప్పుడు టైం ఎక్కువ మిగులుతుంది. అప్పుడు మీరు మళ్ళీ షెడ్యూల్ మార్చుకోవచ్చు. అంటే 2 hours మేబీ 4 hours అవ్వచ్చు. ఎందుకంటే కాలేజ్లో టైం చేసిన టైం కూడా లెక్కేసుకొని 2 కలిపితే ఆ టైం అయిపోతుంది 4 hours. సో కానీ ప్రజెంట్ ఇప్పటి నుంచి కాలేజెస్ ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎంసెట్కి టైం ఇవ్వరు, ప్రాక్టీస్కి అని చాలామంది అంటారు. అండ్ ఆబ్వియస్లీ అది నిజమే. సో అందుకని అట్లీస్ట్ 2 hours అని ఇప్పటి నుంచి ఇచ్చుకున్నట్టయితే కొన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి. ఎప్పుడైతే ఐపీ అయిపోతుందో, అంటే థియరీ సబ్జెక్ట్ అయిపోతుందో, అప్పుడు మీరు కంప్లీట్గా దీనిలోకి వచ్చేసి అప్పుడు ఎక్కువ టైం పెట్టవచ్చు. బట్ అప్పుడు దాకా కొంచెం టచ్లో ఉండాలి, ఆ ప్రాక్టీస్ ఉండాలి. కాబట్టి మినిమం 2 hours చేయండి. కాలేజ్లో మాత్రం ఓన్లీ ఐపీ నేర్చుకుని, ఐపీ థియరీ బాగా నేర్చుకొని అవి బాగా రాసేలా ప్రిపేర్ అవ్వండి. సో ఇది ద బేసిక్ అండ్ సింపుల్ టైం టేబుల్. ఇంకా ఇన్ డీటెయిల్గా పర్సన్ టు పర్సన్ మారుతాయి. అవి మీరు నేను చెప్పిన దానిపైన ఇంకా మీ అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మీ అవైలబిలిటీ బట్టి, మీ నాలెడ్జ్ బట్టి చేసుకుంటే ఇంకా బెటర్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, and subscribe to the channel. Sanjay Makala signing off.